అభ్యాసం చేశాం. దాని కొనసాగింపు ఇప్పుడు చేయబోతున్నాం మనం. మీ అందరికి ఒక విషయం తెలియచేస్తాను, బాగా గుర్తుంచుకోండి. ఈరోజు అంశము గాయత్రి మంత్ర ఉపాసన. కానీ ఉపాసన కన్నా ముందు ఒక 3 ఉంటాయి. ఆ 3 చేస్తేనే ఉపాసన వస్తుంది. ఆ 3 మొట్టమొదటిది గాయత్రి మంత్ర స్మరణము, రెండవది గాయత్రి మంత్ర జపము, మూడవది గాయత్రి మంత్ర ధ్యానము. ఈ 3 వచ్చిన తర్వాత గాయత్రి మంత్ర ఉపాసన వస్తుంది. సాధకులారా, కఠోపనిషత్తులో చెప్పబడింది, క్షురస్య విద్య. ఈ బ్రహ్మ విద్య, ఈ వేద విద్యలు ఎటువంటి అంటే బ్రహ్మమును పొందుట అనేది పదునైన కత్తి వంటిది. పదునైన కత్తి. బ్రహ్మ విద్యను నేర్చుకోవడం అంటే కత్తి మీద నడక. నిజానికి శ్రద్ధ ఉన్న వాళ్లకు అదంత సులభమే, కానీ శ్రద్ధ లేని వాళ్ళకి అది కత్తి మీద నడక. అందుకని మీరు చెప్పేటి శ్రద్ధగా విని ఆచరిస్తే తొందరగా ఫలితాన్ని పొందుతారు. గాయత్రి మంత్ర ఉపాసన దేనికోసం చేస్తున్నాం మనం? క్రియాత్మక యోగ అభ్యాసంలో భాగంగా మనం ఎంచుకున్నాం. శ్రావణ మాసం అయిపోయింది. చాతుర్మాస్యంలో మనం అడుగుపెట్టాం. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, ఈ 4 మాసాలు నిరంతరం మనము అధ్యయనంలోనే ఉంటాం. అయితే అభ్యాసం చేస్తూనే ఉంటాం క్రియాత్మక యోగాన్ని. నిన్న గాయత్రి మంత్రము ఉచ్చారణ మాత్రమే చేశాం. మీలో చాలామందికి నేను అవకాశం ఇచ్చాను, చాలామంది ఉచ్చారణ చేశారు. నేను దాన్ని శుద్ధపరిచి హ్రస్వం ఎలా ఉండాలి, దీర్ఘం ఎలా ఉండాలి, ప్లుతం ఎలా ఉండాలి, అర్ధాక్షరం ఎలా ఉండాలి చెప్పాను. అల్పప్రాణం ఎలా ఉండాలి, మహాప్రాణాన్ని ఎలా ఉచ్చరించాలి చెప్పాను. అలాగే ఒకరు అడిగినట్టుగా దాని యొక్క ఆడియో కూడా ఈరోజు వేశాం. గాయత్రి మంత్రాన్ని స్పష్టంగా ఎలా ఉచ్చరించాలనేటువంటి ఆడియో కూడా వేశాం. దాంట్లో చక్కగా మంత్రం చెప్పబడింది. మీరందరూ అభ్యాసం చేసుకున్నారు అనుకుంటున్నాను. అందువల్ల ఈరోజు గాయత్రి మంత్ర స్మరణం ప్రారంభిస్తున్నాం. స్మరణం నేర్చుకున్న తర్వాత గాయత్రి మంత్ర జపం నేర్చుతాం. ఆ తర్వాత గాయత్రి మంత్ర ధ్యానం నేర్చుతాం. ఆ తర్వాత గాయత్రి మంత్ర ఉపాసన నేర్చుతాం. ఈ 4 వేరండి. ఈ 4 ఒకటి కాదు. ఈ 4 వేరే. ఈరోజు నిన్న గాయత్రి మంత్ర ఉచ్చారణ మాత్రమే నేర్చాం. ఈరోజు గాయత్రి మంత్రం యొక్క స్మరణం ఎలా చేయాలో చెప్తాను మీకు. అలాగే మీతో అనిపిస్తాను కూడా. దానికన్నా ముందు గాయత్రి మంత్రం అర్థం కొద్దిగా తెలుసుకుంటే మనకి ఇంకా దాని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అందుకని మొట్టమొదటి మీకు గాయత్రి మంత్ర అర్థాన్ని చెప్తాను. గాయత్రి మంత్రం యొక్క అర్థము నిజానికి వేద మంత్రాల అర్థము ఒక్కొక్క పదానికి వేరువేరుగా ఉంటుంది. తర్వాత అన్ని పదాలు కలిపి అన్వయం ఉంటుంది. మొట్టమొదలు నేను వేరువేరుగా చెప్తాను. ఓం పదం వేరే, భూ పదం వేరే, భువః పదం వేరే, స్వహ వేరే, అలాగే సవితుహు, ఇవన్నీ వేరు. కాబట్టి ఒక్కో దాని అర్థం చెప్తాను, వినండి. ఓం హే రక్షక, భూః సత్స్వరూప, భువః చిత్ స్వరూప, స్వహ ఆనంద స్వరూప. మనం సచితానంద స్వరూప అంటాం. అంటే దాంట్లో 3 సత్, చిత్, ఆనంద స్వరూప.
గాయత్రి మంత్రంలో ఉన్న భూర్భువ స్వహ ఈ మూడు అర్థం ఏంటంటే సచ్చిత్ ఆనంద స్వరూప ఓ పరమాత్మాని. అలాగే సవితుహు సమస్త జగత్తును సృష్టించి దేవస్య సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసే నీ తత్ ప్రసిద్ధమైన వరేణ్యం సర్వోత్కృష్టమైన భర్గః విజ్ఞాన పావన స్వరూపాన్ని ధీమహి ధ్యానింతుము ఉపాసింతుము. యహ సర్వేశ్వరుడవైన నీవు నహ మా ధియః బుద్ధులను ప్రచోదయాత్ సత్కర్మలయందు ప్రేరేపించుము తండ్రి. ఇది పదానికి ఉన్న అర్థము నేను చెప్పాను. మొత్తం కలిపే అర్థము అది కూడా ఇప్పుడు చెప్తాను. అయితే మొత్తం అర్థాన్ని కొందరు ఇంకా బాగా ఎక్కువగా వివరించి ఇంకా రకరకాలుగా చెప్తారు. అలా కాకుండా నేను మొత్తం అర్థాన్ని సంక్షిప్తంగా మనం స్మరించుకునే విధంగా మీకు తెలియజేస్తాను. ఈ మొత్తం మంత్రం యొక్క అర్థము ఇలా ఉంటుంది. సృష్టికర్తవు సచ్చిదానంద స్వరూపుడవు అయిన ఓ పరమాత్మ, నిన్ను మేము ఉపాసిస్తాము. మా బుద్ధులను వికసింపచేసి సత్కర్మలయందు మమ్ము ప్రేరేపించుము. ఇది గాయత్రి మంత్రం యొక్క పూర్తి అర్థం. ఈ మంత్రము అర్థము ఈరోజు నేను వాట్సాప్ గ్రూప్లో కూడా వేశాను. చాలామంది చూసి ఉంటారు. ఈ అర్థాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. మొత్తం మంత్రం యొక్క అర్థము సృష్టికర్తవు సచ్చిదానంద స్వరూపుడు అయిన ఓ పరమాత్మ, నిన్ను మేము ఉపాసిస్తాము. మా బుద్ధులను వికసింపచేసి సత్కర్మలయందు మమ్ము ప్రేరేపించుము. దీంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఆ పరమాత్మ ఎటువంటి వాడో మొదలే చెప్పేశాం. ఎటువంటి వాడు? సృష్టికర్త సచ్చిదానంద స్వరూప. భూర్భువస్వహ అంటుంది కదా, అది మొట్టమొదలు పరమాత్మ ఎటువంటి వాడని చెప్పాము? సృష్టికర్త సచ్చిదానంద స్వరూప అని చెప్పి రెండవసారి ఏం చెప్పాం? నిన్ను మేము ఉపాసిస్తాము. పరమాత్మతో స్పష్టంగా చెప్తున్నాం, నిన్ను మేము ఉపాసిస్తాం. మరి పరమాత్మను ఏమడుగుతున్నాం? 2 అడుగుతున్నాం. మా బుద్ధులను వికసింపచేసి అని మొదటి అడుగుతూ సత్కర్మల యందు మమ్ము ప్రేరేపించుము అని అడుగుతున్నాం. కాబట్టి మొట్టమొదటి పరమాత్మ ఎటువంటి వాడో ఈ మంత్రంలో చెప్తాం. అలాగే పరమాత్మను నిన్ను మేము ఉపాసిస్తాము తండ్రి అని చెప్తాం. ఆ తర్వాత మా బుద్ధులను వికసింపచేసి సత్కర్మల యందు మమ్ము ప్రేరేపించమని కూడా పరమాత్మను అడుగుతాం. గాయత్రి మంత్రము శ్రేష్ఠ మంత్రం ఎందుకోసమైందంటే సద్బుద్ధిని ప్రసాదించమని అడుగుతాం. మానవుడు భగవంతుణ్ణి అడగవలసిన సర్వోత్కృష్ట పదార్థము బుద్ధి, బుద్ధి, సద్బుద్ధి, సద్బుద్ధి. ఎందుకంటే బుద్ధి ఉండడం వల్లనే మానవుడు అనబడతాడు. బుద్ధి నష్టమైతే మానవుడు పశువుగా ప్రవర్తిస్తాడు. బుద్ధి నాశమే మానవుని అధోగతికి పాలు. అందుకే మానవుడు అన్నిటికన్నా మొట్టమొదటి పరమాత్మను కోరవలసింది సద్బుద్ధి. బుద్ధి మహా గొప్పది. ఆ బుద్ధితో నువ్వు ప్రపంచంలో ప్రపంచ రాజ్యాన్ని కూడా పొందగలుగుతావు. కాబట్టి పరమాత్మను బుద్ధిని అడిగాం కాబట్టి ఈ మంత్రము గురు మంత్రము శ్రేష్ఠ మంత్రం అని చెప్పబడింది. ఇప్పుడు మనము గాయత్రి మంత్ర స్మరణం ప్రారంభించే ముందు మీకు అర్థాన్ని తెలియజేయడం ద్వారా మీకు దాని మీద ఇంకా ఏకాగ్రత బాగా కుదురుతుందనే ఉద్దేశంతో నేను మీకు తెలియజేశాను. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎలా స్మరించుకోవాలో నేను చెప్తాను. నేను చెప్పే ముందు మీలో ఎవరైనా గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి చెప్పండి. ఎవరైనా చెప్పండి.
నమస్తే. నమస్తే, చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సరే, అయితే స్మరణం వేరు అని చెప్పాను, జపం వేరు, ధ్యానం వేరు, ఉపాసన వేరు. మళ్ళీ ఈ ఆధ్యాత్మిక భగవత్ అనేటువంటి విద్య ఎటువంటిదంటే శ్రద్ధ గల వాళ్లకు అతి సులభం, శ్రద్ధ లేని వాళ్లకు కత్తి మీద నడక వంటిదని కూడా చెప్పాను నేను. అందుకే మీరు ఈరోజు ఏం చెప్తున్నా దాని మీదే ధ్యాస పెట్టండి. ఈరోజు కేవలము గాయత్రి మంత్ర స్మరణమే చెప్తున్నాను. అన్ని 4 ఒకేసారి చెప్తే మీరెవరు ఏం పట్టుకోరు. అందుకే స్మరణం చెప్తాను. ఈరోజు జపము, ధ్యానం, ఉపాసన గురించి ఆలోచించకండి. నేను చెప్తున్న స్మరణము బాగా పట్టుకొని చేయడం నేర్చుకోండి. నేను ఒకసారి స్మరిస్తాను, మీరందరూ వినండి. గాయత్రి మంత్ర స్మరణ చేస్తున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సాధకులారా, స్మరణ ఈ రకంగా చేయాలి. ఎందుకు చేయాలి అది కూడా చెప్తాను. భగవంతుణ్ణి మనం పొందాలి. వైదికులమైన మనమందరము, భగవంతుని యొక్క భక్తులమైన మనమందరము పరమాత్మను పొందుట అనేదానికి సర్వోత్కృష్ట స్థానాన్ని ఇస్తాం. అంతకు మించి మరొక దాన్ని కోరుకోం. భగవంతుణ్ణి పొందాలంటే మొట్టమొదటి అడుగు స్మరణ, రెండవ అడుగు జపం, మూడవ అడుగు ధ్యానము, చివరి 4వ అడుగు ఉపాసన. మొదటి అడుగే రాని వాళ్ళు 4వ అడుగు చేయలేరు. అందుకే స్మరణం మీద బాగా ధ్యాస పెట్టండి. స్మరణంలో స్పష్టమైన ఉచ్చారణ, అక్షరాలు ఏ విధంగా ఉన్నాయో తలకట్టు, దీర్ఘము, అలాగే 3 మాత్రలు పలుకుట, లేకుంటే అల్ప ప్రాణము, మహాప్రాణము, అర్ధాక్షరము, విసర్గ అలాగే పలకాలి. ఎందుకు పలకాలో చెప్తాను. గాయత్రి మంత్రంలో ఉన్న ఒక్కొక్క అక్షరము స్పష్టంగా పలికితే మన మానసిక శక్తులు వికసిస్తాయి, బౌద్ధిక శక్తులు వికసిస్తాయి, ఆత్మశక్తులు వికసిస్తాయి. దానికోసం మనం గాయత్రి మంత్రం ఏ రకంగా రచింపబడిందో అదే రకంగా అనాలి. అలా అనకుండా దోషాలతో అంటే మనలోని ఏ శక్తులు వికసించవు, కేవలం మన సమయం వృధా అవుతుంది. అందుకే మీ అందరిని నేను కోరుతున్నాను, గాయత్రి మంత్రం ఎలా రచింపబడిందో అలాగే ఉచ్చారణ చేయడము నేర్చుకోవాలి. సమయం ఇంకా పట్టినా పర్వాలేదు. కాబట్టి స్పష్టమైన ఉచ్చారణ. మళ్ళీ మనం చేసేది స్మరణం. స్మరణం నెమ్మదిగానే ఉండాలి. జపంలో వేగం వస్తుంది, అది తర్వాత మాట. మనం ఇప్పుడు వ్యక్తిగత స్మరణం చేస్తున్నాం. వ్యక్తిగత స్మరణ నెమ్మదిగానే చేయాలి. మొట్టమొదటి స్పష్టమైన ఉచ్చారణ. ఉచ్చారణ కోసమే ఈరోజు వాట్సాప్ గ్రూపులో చక్కని ఆడియో వేశాను. ఒక్కసారి గాయత్రి మంత్రం చదివింది దాన్ని అనేక సార్లు వింటే మీకు స్పష్టమవుతుంది. ఇక రెండవ విషయము, గాయత్రి మంత్రాన్ని ఒక్కొక్క పదాన్ని పట్టి నెమ్మదిగానే చదవండి. స్మరణలో అలాగే ఉండాలి. ఎందుకు ఒక్కొక్క అక్షరాన్ని పట్టి నెమ్మదిగా చదవాలి అది కూడా చెప్తాను. మనం గాయత్రి మంత్రాన్ని చదువుతుంది ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని ఉన్నట్టు మన హృదయంలో, మనసులో, చిత్తంలో కూర్చోబెట్టుకోవటానికి. ఎప్పుడు మంత్రం నీలో కూర్చుంటుందో
ఆ తర్వాత అది భగవత్ స్థానం అవుతుంది, ఆ తర్వాత భగవంతుడు నిలయం అవుతుంది. అనంతరం ఉపాసనలో నీవు భగవంతుని దర్శిస్తావు. మంత్రమే నీ మనసులో కూర్చోకపోతే భగవంతుడు ఎలా కనపడతాడు? అందుకని నెమ్మదిగా ఒక్కొక్క పదము పట్టి పట్టి స్పష్టంగా అంటూ విడివిడిగా అంటూ ఆ ప్రతి అక్షరాన్ని మీ మనసులో కూర్చోబెట్టండి. ఎంతవరకు కూర్చోబెట్టాలంటే మీరు భోజనం చేస్తున్నా, మామూలుగా ఇంకా ఏ పని చేసినా ఆ లోపల కూర్చున్న మంత్రము తనంత తాను ఉచ్చారణ జరుగుతూ ఉండాలి, అంత కూర్చోబెట్టాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే మనము నేను చెప్పిన విధంగా స్పష్టమైన ఉచ్చారణ, తర్వాత ప్రతి పదాన్ని విడివిడిగా పలుకుట, స్పష్టంగా పలుకుట, పట్టి పట్టి పలుకుట, దీంతో పాటు శ్రద్ధగా పలికితే తొందరగా మనసులో కూర్చుంటుంది. ఇది గాయత్రి స్మరణకు సంబంధించిన విషయం మీకు చెప్పాను. మరి గాయత్రి మంత్ర స్మరణ చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను చేస్తాను, వినండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ రకంగా మనం అంటున్న శబ్దములో లీనమై గాయత్రి మంత్ర స్మరణ చేస్తే మీకు వచ్చే లాభం ఏంటంటే వెంటనే గాయత్రి మంత్రం మీ మనసులో, హృదయంలో, చిత్తంలో, బుద్ధిలో కూర్చుంటుంది. ఆ కూర్చునే వరకు స్మరించాలి. మీరు కళ్ళ పడుకుంటే స్వప్నంలో కూడా గాయత్రి మంత్రం రావాలి, అంత కూర్చోవాలి లోపల. మీకు ఏదైనా గుర్తుంటే మొట్టమొదటి గాయత్రి మంత్రమే గుర్తవాలి, తర్వాతనే మిగతావన్నీ. ఈ రకంగా మీరంతా గాయత్రి మంత్ర స్మరణ ఈ రకంగా చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను మరొకరికి అవకాశం ఇస్తాను. ఎవరైనా ఒకరు ఒకసారి గాయత్రి మంత్రాన్ని చెప్పండి. ఓం నమస్తే. చెప్పండి అమ్మా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా గాయత్రి మంత్రాన్ని మనం స్మరించాలి. మరి గాయత్రి స్మరణ ఎన్ని రకాలు ఉంటుంది అది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. గాయత్రి మంత్ర స్మరణ ఒకటే రకం ఉంటుందా, ఇంకా రకరకాలు ఉంటుందా, అది కూడా చెప్తాను. అది చెప్పే ముందు మనందరము ఒక భజన విందాం. వీణా గారు ఉన్నారా అండి? ఉన్నానండి. ఇప్పుడు వీణా గారు ఒక భజన వినిపిస్తారు, శ్రద్ధగా విందాం. చెప్పండి అమ్మా. గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం. గురుదేవుల చరణం వెలిగించు జీవనమున దీపం. గురుదేవుల చరణం అజ్ఞానము తొలగించేను, జ్ఞానంబును కలిగించేను. అజ్ఞానము తొలగించేను, జ్ఞానంబును కలిగించేను. గురువే జీవనమున మార్గం, గురుదేవా మా వందనమయ్యా. గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం. గురుదేవుల చరణం
సద్గుణముల బ్రహ్మ గురువే, సద్వృత్తుల విష్ణువు గురువే. సద్గుణముల బ్రహ్మ గురువే, సద్వృత్తుల విష్ణువు గురువే. దుర్గుణముల సంహారక శివుడు, ముజ్జగములలో మూలము గురువే. గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం, గురుదేవుల చరణం. అవతారములెత్తినవాడు, గురుపాదము నమ్మెను నాడు. అవతారములెత్తినవాడు, గురుపాదము నమ్మెను నాడు. గురువేగా భగవంతుని, గురువేగా భగవంతుని మార్గం, గురువును మించిన దైవము లేడు. గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం, గురుదేవుల చరణం. జ్ఞాన ప్రవాహము గురువే, ప్రేమ ప్రవాహము గురువే. జ్ఞాన ప్రవాహము గురువే, ప్రేమ ప్రవాహము గురువే. గురుపాదం జీవనమున తీర్థం, శ్రీ గురువేద వందనమయ్య, గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం, గురుదేవుల చరణం. సత్యము నిత్యము గురువే, శాంతము శౌర్యము గురువే. సత్యము నిత్యము గురువే, శాంతము శౌర్యము గురువే. గురువేగా భగవంతుని రూపం, కలనైనా మరువము గురునామం, గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం, గురుదేవుల చరణం వెలిగించును జీవనమున దీపం, గురుదేవుల చరణం. ఓం. ఇప్పటివరకు భజన వీణగారు వినిపించారు. ఈ భజనను మనము గురువు యొక్క ప్రాముఖ్యతను తెలిపేదానిగా మాత్రమే తీసుకుందాం. వీణగారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. నిజానికి వారు ముందు ఎల్లారెడ్డి గ్రామం, నిజామాబాద్ ఎల్లారెడ్డి గ్రామంలో ఉండేది. ప్రస్తుతం కుటుంబంతో హైదరాబాద్లో ఉంటున్నారు. వారు కూడా రకరకాల సంస్థల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు వీణగారు. అంతేకాక వారు చక్కని గాయకురాలు మరియు రచన కూడా చేస్తుంటారు. ఈరోజు మనకు ఈ గానం వినిపించారు. అయితే మనం దీన్ని వైదికంగా తీసుకుందాం. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్పబడింది. అంటే తల్లి తండ్రి గురువు యోగ్యులైనప్పుడు మానవుడు యోగ్యుడవుతాడు. ఇది దాని అర్థం. మళ్ళీ ప్రతి మానవునికి 2 జన్మలు ఉంటాయి. తల్లిదండ్రులు ఇచ్చే జన్మ ఒకటైతే గురువు ఇచ్చే జన్మ రెండవది. అందుకే ద్విజులు అని చెప్పారు. తల్లిదండ్రులు భౌతిక జన్మ శరీరం ఇస్తే మనకు గురువు జ్ఞాన జన్మ ఇస్తాడు. ఈ రకంగా గురువు యొక్క విశేషత చాలా ఉంది. కొన్ని విషయాలు వాళ్ళు తెలియజేశారు. దాన్ని వైదిక భాషలో మనం అర్థం చేసుకుందాం. ఇక మళ్ళీ గాయత్రి స్మరణం వైపు వద్దాము. ఇప్పుడు మీకు నేను తెలియజేస్తున్నాను. గాయత్రి స్మరణం ఇప్పటిదాకా నేను చేశాను, మీతో చేయించాను. ఇప్పుడు గాయత్రి స్మరణం ఎన్ని రకాలు ఉంటుందో అది చెప్తాను మీకు. గాయత్రి మంత్ర స్మరణము 3 రకాలు ఉంటుంది. ఏ స్మరణమైనా, ఏ మంత్ర స్మరణమైనా, ఓంకార స్మరణ అయినా ఏదైనా సరే 3 రకాలుగా ఉంటుంది. 3 రకాల మనము మంత్ర స్మరణ చేయవచ్చు. అదేంటి 3 రకాలు అది చెప్తాను. మొట్టమొదటిది వాచికము, రెండవది ఉపాంశము, మూడవది మానసికము. ఇది అవసరమైతే రాసుకోండి. ఏ మంత్రం యొక్క స్మరణ అయినా సరే 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది వాచికము, రెండవది ఉపాంశు, మూడవది మానసికము.
అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. వాచికం అనగా స్పష్టంగా ఉచ్చారణ చేయుట, మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పక్క వాళ్ళకు వినపడేటట్టుగా, దాన్ని వాచికం అంటారు. మనం స్పష్ట ఉచ్చారణతో శబ్దంతో గాయత్రి మంత్ర స్మరణ చేస్తే అది మొట్టమొదటి పద్ధతి వాచిక స్మరణ. రెండవది ఉపాంశువు. ఈ ఉపాంశువులో మనకు శబ్దం రాదు, కానీ పెదవులు నాలుక ఉపయోగించి చేస్తాం. శబ్దం రాదు, పెదవులు నాలుక ఉపయోగించి చేస్తాం. మూడవది శబ్దము రాదు, పెదవులు కూడా మనం ఆడించం, కేవలం మనసులో అనుకుంటా. ఇలా 3 రకాలుగా ఉంటుంది. ఒకసారి నేను ప్రాక్టికల్గా చేస్తాను. మొట్టమొదలు వాచికము. వాచికం ఎలా ఉంటుంది? ఇంతకుముందు చెప్పినట్టే ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ రకంగా మనకు వినబడేటట్టుగా స్పష్టంగా ఉచ్చారణతో చెప్పుకుంటే అది వాచిక స్మరణ అవుతుంది. ఉపాంశు అంటే శబ్దం రాదు, పెదవులతోని ఈ రకంగా. ఈ రకంగా పెదవులు నాలుకతో అంటూ మొత్తం మంత్రాన్ని అంటాం, శబ్దం మాత్రం రాదు. దీన్ని ఉపాంశు స్మరణ అంటాం. మూడవది పెదవులు కూడా కదలవు, మనసులోనే అంటాం. పెదవులు కూడా మూసేసి మనసులో. ఈ రకంగా ఈ 3 రకాలుగా ఉంటుంది. కానీ ఈ 3 రకాల్లో తేడా ఏంటి అది చెప్తాను. దేని ప్రభావం ఎంత ఉంటో చెప్తాను. మనం వాచికంగా అనేదాని అసలు ప్రభావం ఏంటో చెప్తాను. మొట్టమొదలు గాయత్రి మంత్రాన్ని అంటే లాభం ఏంటి అది మొట్టమొదలు చెప్పి దేనికి ఎంత ప్రభావం చెప్తాను. గాయత్రి మంత్రాన్ని మనము స్మరణ చేయడం వల్ల మనము సాధనలో ఉన్న ఫలితాన్ని మొత్తం పొందుతాం. నేను మొదటి రోజు సోమవారం రోజు సాధన అంటే ఏమిటి మిమ్మల్ని అడిగి దాని అర్థం చెప్పాను. సాధన అంటే మొట్టమొదటి విశేష ప్రయత్నము. 2 సాధన అంటే అంతరంగ శుద్ధి. మనం గాయత్రి మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ స్మరణం చేస్తే మన అంతరంగం శుద్ధి అవుతుంది. తర్వాత ఫలం ఏమవుతుంది? గాయత్రి మంత్రాన్ని స్మరిస్తే పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. మన మనసుకు పరమాత్మతో సంబంధం, మన బుద్ధికి మన ఆత్మకు పరమాత్మతో సంబంధం ఏర్పడుతుంది. ఇది మొట్టమొదటి ఫలితం. ఇంకేమవుతుంది? మనిషిలోని చంచలత్వం దూరం అవుతుంది. గాయత్రి మంత్రాన్ని స్మరిస్తే మనిషిలో చంచలత్వము, వికారాలు, వృత్తులు దూరం అవుతాయి. అతని జన్మజన్మలో ఉన్న వాసనలు తొలగిపోతాయి. మానసిక చంచలత, మానసిక వికారాలన్నీ తొలగిపోతాయి. తర్వాత మనసు స్థిరమవుతుంది. అంతేనా? అంతేకాదు, మానసిక శాంతి లభిస్తుంది. అందరు కోరుకునేది ఇదే, మానసిక శాంతి లభిస్తుంది, మానసిక స్థిరం అవుతుంది. అంతఃసుఖం అనేది ఒకటి ఉంటుంది. అంతఃసుఖం అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ అంతఃసుఖము గాయత్రి మంత్రాన్ని స్మరించడం వల్ల వస్తుంది. మనం బాహ్యంగా ఎంత సుఖం ఉన్నా అంతఃసుఖానికి అది దీటుగా రాదు. కోటాను కోట్ల ఖర్చు పెట్టినా అంతఃసుఖం మనకు దొరకదు, కానీ గాయత్రి మంత్రం ద్వారా దొరుకుతుంది. ఇవన్నీ లాభాలు కొన్నే చెప్పాను, ఇంకా అనేకం ఉంటాయి. ఇంతే కాదండి, అనేక మానసిక బౌద్ధిక శక్తులు వికసిస్తాయి. ఏమేంటివి? స్మరణ శక్తి వికసిస్తుంది, ఏకాగ్రత శక్తి వికసిస్తుంది, ధారణ శక్తి వికసిస్తుంది, వాక్ శక్తి వికసిస్తుంది. ఇలాగా బుద్ధి వికసిస్తుంది, మనసు వికసిస్తుంది, అనేకం వికసిస్తాయి. ఇన్ని ఫలితాలు ఉన్నాయి కదా. మరి ఈ 3 పద్ధతులు నేను చెప్పానే, వాచికము,
పెదవులతో చెప్పే ఉపాంశువు, కేవలం మనసుతో చెప్పే మానసికంలో దేంతో ఎంత ప్రభావం ఉంటుందో చెప్తాను మీకు. వాచికంగా శబ్దం అంటూ చేసేదానికన్నా ఉపాంశువుకు ఎక్కువ ఫలితం వస్తుంది. మొదటిదైన వాచికము చేయడంతో ఎంత ఫలితం వస్తుందో, కేవలం పెదవుల ద్వారా చెప్పేది ఏదైతుందో శబ్దం రాకుండా దానికి ఇంకెక్కువ ఫలితం వస్తుంది. ఉపాంశువు కన్నా మానసికానికి ఎక్కువ ఫలితం వస్తుంది. అనగా మనము పెదవులతో చెప్తామే, దానికి ఎంత ఫలితం వస్తుందో అలా కాకుండా కేవలం మనసుతో చెప్తే ఇంకెక్కువ ఫలితం వస్తుంది. ఏ ఫలితము? ఇంతవరకు చెప్పినాయన్ని. కాబట్టి సాధకులారా గమనించండి, మనం శబ్దం వచ్చేటట్టుగా మనకే వినపడుతుంది, కానీ స్పష్టంగా అట్లా అంటూ స్మరణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, మనసుతో శబ్దం లేకుండా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, పాత వాళ్ళు మాత్రమే మానసికంగా చక్కగా చేయగలుగుతారు. కొత్త వాళ్ళకు ఒకేసారి పెదవులు మూసేసి నోరు మూసి మనసుతో చేయమంటే కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి కొత్త వాళ్ళు శాబ్దికంగా ఉచ్చారణ చేస్తూనే చేయాలి. కొద్ది అభ్యాసమైనాక శబ్దం రాకుండా పెదవులతో చేయాలి. ఆ తర్వాత పెదవులు కూడా ఆడకుండా శబ్దం లేకుండా మనసుతో చేయాలి. మరి మనసుతో చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలన్నా తెరవాలన్నా అనే ఒక ప్రశ్న వస్తుంది. మీకు కళ్ళు మూసుకుంటే భయం అవుతుందంటే కళ్ళు తెరిచి చెప్పండి. లేదు కళ్ళు మూసుకున్నా చెప్పగలుగుతున్నారంటే కళ్ళు మూసుకొని చెప్పండి. ఈ రకంగా మీకు ఏది సులభమో అలా చేయండి. కళ్ళు మూసినా తెరిచినా సమానమే, ఇబ్బంది ఏం లేదు. ఈ రకంగా ఈరోజు మీకు నేను గాయత్రి మంత్ర స్మరణము ఎలా చేయాలో చెప్పాను, ఎంత శుద్ధంగా చేయాలో చెప్పాను, ఎంత నెమ్మదిగా చేయాలో చెప్పాను, అర్థము అది చెప్పాను. గాయత్రి మంత్ర స్మరణ 3 రకాలని చెప్పాను. మొట్టమొదటిది వాచికము, రెండవది పెదవులతో చెప్పే ఉపాంశువు, మూడవది మనసుతో చెప్పేటువంటి అది మానసికము. ఈ 3 రకాలలో ఇది వద్దు అనేది లేదు, 3 కావాలి. కానీ కొత్త వాళ్ళు వాచికమే చెప్తారు, అంటూనే చెప్తారు. పాత వాళ్ళు మానసికం చెప్తారు. మానసికంగా చెప్పడమే ఎక్కువ ఫలితము. ఏమేం ఫలితం చెప్పాను? అంతఃకరణ శుద్ధి. నీ అంతఃకరణ శుద్ధి అయితే 50% భగవంతుని పొందినట్టే. మనం భగవంతుని పొందడం అనే ధ్యాస అటువైపు ఉండాలి. కానీ దానికన్నా ఎక్కువ అంతఃకరణం శుద్ధి. అసలు నీలోనే ఉన్న పరమాత్మ నీకు కనపడకపోవటానికి అసలు కారణము అంతఃకరణం మలినములతో ఉండడమే, వేరే కారణం లేదు. జన్మల వికారాలు, జన్మల వృత్తులు పుట్టిన నుంచి ఇప్పటిదాకా ఉన్నాయన్నీ లోపల జమై కూర్చున్నాయి. కాబట్టి లోపల ఆత్మ పరమాత్మ కనపడట్లేదు. ఆ మనసును, అంతఃకరణాన్ని, బుద్ధిని శుద్ధం చేసే ఏకైక మార్గము సాధన. ఆ సాధనలో మొట్టమొదటి మనం తీసుకున్నది గాయత్రి మంత్ర సాధన. కాబట్టి ఇలా మనం చేస్తే అంతఃకరణ శుద్ధి, పరమాత్మతో సంబంధము, పరమాత్మ ప్రాప్తి, మనో వికాసము ఇవన్నీ అవుతాయి. కాబట్టి నెమ్మదిగా చేయండి. మరొకటి ఏం చెప్పాను? ఎప్పుడు చేయవచ్చు? 24 గంటలు చేయాల్సిందే. కానీ ఉదయం సమయంలో, అనగా మనము మస్క చీకటి ఆ టైంలోనే చేస్తే, సంధ్యా సమయంలో చేస్తే మంచిది. సంధ్య కన్నా ముందు బ్రహ్మ ముహూర్తం అలా లేచే వాళ్ళు చేస్తారు. లేదంటే 5, 5:30, 6, 6:30 లోపల చేసుకుంటే మనకు ఎక్కువ ఫలితం. ఎందుకోసమంటే 6:30 వరకు మన మనసు, చిత్తము మన స్వాధీనమై ఉంటాయి, ఎక్కువ స్వాధీనమై ఉంటాయి. 6:30 తర్వాత ఎలా ఎండ పెరుగుతుందో, దినం పెరుగుతుందో మనసు బాహ్య విషయంలో తెలుస్తుంది. అందువల్ల ఉదయం పూట ఎక్కువ ఫలితం ఇస్తుంది. అంటే మధ్యాహ్నం చేయకూడదని కాదు, ఫలితం ఎక్కువ. అలాగే సాయం సంధ్యా సమయము 5:30 నుంచి 6:30 మధ్య కూడా కొద్దిగా మనసు స్థిరపడుతుంది. అప్పుడు కూడా చేయండి. మిగతా సమయంలో కూడా చేయవచ్చు. అలాగే పనులు చేస్తూ కూడా చేయవచ్చు. అన్ని పనులు చేస్తూ మీరు చేయండి, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు.
ఏ పనైనా చేస్తూ, మీరు వంట చేస్తున్నారా, వృత్తిలో ఉన్నారా, ఇంకా వేరే పని ఏ పని చేస్తున్నా కానీ ఈ పని చేయొచ్చు. మళ్ళీ మీకు చెప్పాను, గాయత్రి మంత్ర స్మరణము కేవలం మెకానికల్గా ఉండకూడదు. మనసులో ఎంత కూర్చోబెట్టుకుంటున్నాననేది ప్రధానం. మీ మనసులో కూర్చుంటుందా లేదా, మీరు క్షణక్షణం అదే గుర్తుకొస్తుందా లేదా, మీరు భోజనం చేస్తున్న లోపల అది నడుస్తుందా లేదా, అది ప్రధానం. మీరు శ్రద్ధగా కూర్చోబెడితే అదే నడుస్తుంటుంది. అందుకోసం మనం స్మరణ చేయాలి. మొట్టమొదలు వాచిక స్మరణ చేయండి, ఆ తర్వాత పెదవులతో చేయండి, ఆ తర్వాత మనసుతో చేయండి. కానీ బాగా అభ్యాసం సీనియర్స్ అందరూ మనసుతోనే చేస్తారు, అది ఎక్కువ ఉపయోగం. ఒక్కసారి మనసుతో అలవాటైనాక ఆటోమేటిక్ అయిపోతుంది. అంతవరకు శబ్దాలతో అంటూనే చేయాలి. అభ్యాసమైనాకనే మానసికంగా వెళ్ళాలి. ఇంకా 2-3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. అయితే అందరూ గాయత్రి మంత్రాన్ని చదవచ్చా అని ప్రశ్న ఇప్పటికీ కొందరికి ఉంటుంది. అందరూ చదవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్ని వర్ణాల వాళ్ళు చదవచ్చు. ఫలానా వర్ణాలు మాత్రమే చదవాలి, ఫలానా చదవకూడదని ఎక్కడ వేదంలో ఎక్కడ నియమం లేదు. అయితే కొందరు స్వార్థపరమైనటువంటి వ్యక్తులు కొన్ని ప్రచారాలు చేశారు, వాటిని పట్టించుకోవద్దు. మరి కేవలం పురుషులే చదవచ్చా, స్త్రీలు కూడా చదవచ్చా? పురుషులు స్త్రీలు అనే భేదం వేదానికి లేదు. పురుషుడైన మానవుడే, స్త్రీ అయిన మానవుడే. కాబట్టి పురుషులతో సమానంగా స్త్రీ కూడా చదవాలి. అసలు స్త్రీయే మొట్టమొదటి చదవాలి. ఎందుకు? పురుషుడు విద్యావంతుడైతే అతడు ఒకడే విద్యావంతుడు అవుతాడు. స్త్రీ విద్యావంతురాలైతే ఇల్లంతా విద్యావంతురాలే. కాబట్టి అది కూడా మనం గమనించాలి. ఈ రకంగా అందరూ చదవచ్చు, అన్ని వేళలా చదవచ్చు. ఇక ఇప్పుడు అంశంలో ముందటి విషయము, ప్రశాంతి గారు ఉన్నారండి? మహేశ్వర్ గారు ఉన్నారా? ఆబుదాబి మహేశ్వర్ గారు. నమస్తే గురూజీ. మహేశ్వర్ గారా? గురూజీ. మీరు నాకు పంపినటువంటి స్తోత్రం నేను విన్నాను గురూజీ. అది రేపు సత్సంగంలో మీరు పారండి. ఓకే గురూజీ. సరే గురూజీ. ఈరోజు మాది కదా 20-25 నిమిషాల తర్వాత 6:20-25 కల్లా రేపు మీ అది పాడుతున్నారు మీరు. సరే గురూజీ. మంచిదమ్మా. అయితే ఇప్పుడు రఘువీర్ గారు ఉన్నారండి? ఓం ఉన్నాను ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. నమస్తే. ఈరోజు నేను చెప్పిన అంశాలు సంక్షిప్తంగా మీరు కొంత చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను ఆచార్య. ప్రారంభించండి. నేను ఏమేమి ముఖ్య అంశాలు చెప్పానో ఒక 5 నిమిషాల వరకు మీరు చెప్పవచ్చు. అందరూ శ్రద్ధగా వింటే మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు నేనేం చెప్పాను ఆ విషయాన్ని మనకు రఘువీర్ గారు మనకు తెలియజేస్తారు. ఓం సర్వేభ్యో నమో నమః. గాయత్రి మంత్రం యొక్క మహిమల గురించి స్వామిజీ గారు చాలా చక్కగా వర్ణించారు మనల్ని. అందులో ముఖ్యంగా వాటి యొక్క మంత్రోచ్చరణ వలన మనకు దాని యొక్క శ్రద్ధ పెరగాలంటే మనకు ఇటువంటి యొక్క విశేషత తెలిసినప్పుడే దాని యొక్క శ్రద్ధ, భక్తి వాటి పట్ల మనకు పెరుగును. కాబట్టి స్మరణ శక్తి, బౌద్ధిక శక్తులు, వాక్శక్తి, మానసిక శక్తి, ఆత్మిక శక్తి మరియు జ్ఞానం కూడా వృద్ధి అవుతుంది అన్నారు. కాబట్టి దాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తే అది అవుతుంది అని కూడా ఆ విధంగా కూడా చెప్పారు. కాబట్టి ఒకసారి గాయత్రి మంత్రాన్ని మరొకసారి ఉచ్చరించడానికి నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 4 విభాగాల్లో ఒక్కొక్క శబ్దానికి విడిగా ఉచ్చరించమని చెప్పారు. అయినప్పుడు కూడా చాలా తక్కువగా ఆ విధంగా అభ్యాసం మనకు తక్కువగా ఉంది. మునుముందు మనం అభ్యాసం చేసినట్లయితే దాని యొక్క స్థితి
మరియు అనుభూతి కూడా చాలా చక్కగా మనకు కలుగుతుంది. ఇందులో ముఖ్యంగా స్మరణ, జపము, ఉచ్చారణ మొట్టమొదటి, స్మరణ రెండవది, జపము మూడవది, నాలుగవది ఉపాసన అని చెప్పారు స్వామీజీ గారు. అందులో ఈ యొక్క ఉపాసన అనేది పదునైన కత్తి పైన నడుచుకునే విధంగా ఉంటదని చెప్పారు. అది మనం అనుభూతిలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా, ఆనందంగా, సుఖంగా, శాంతంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనసు సంతృప్తికరంగా ఉంటుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు చాలా అద్భుతంగా ఒక అనుభూతి, ఆంతరిక వైభవం అప్పుడు మనకు వికసిస్తుంటది. కాబట్టి ఆంతరిక వైభవంలో చాలా ఆనందం కూడా ఆగుపించవచ్చు బహుశా. కాబట్టి అటువంటి అనుభూతి పొందిన వారికి చాలా అద్భుతంగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో స్మరణలో కూడా 3 రకాలని చెప్పారు స్వామీజీ గారు. వాచిక మొట్టమొదటి శబ్ద రూపంగా వాచికము, రెండవది ఉపాంశు అంటే శబ్దరహితమైనటువంటి పెదవులను కదులుపుతూ నాలుకతో ఉచ్చరిస్తూ శబ్దము రాకుండానే మనము గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడము, స్మరించడము. అదేవిధంగా మానసికంగా మౌనంగా మనసుతో మాత్రమే మానసికంగా మాత్రమే దాన్ని స్మరించడము. దానిది యొక్క విలువ, ఈ మూడిట్లో విలువ అన్నిటికంటే శ్రేష్టమైంది ఏ విధంగానంటే వాచకంతో ఎంతైతే మనకు లాభం లభిస్తుందో దానికంటే అధికముగా ఉపాంశంగా అంటే శబ్దరహితముగా ఉచ్చారణతో ఉంటుంది. మరియు ఉచ్చారణ కంటే ఇంకా ఎక్కువగా అమోఘంగా మానసికంగా మౌనంగా మనసులో తల్లీనమై ఉచ్చరించినప్పుడు ఎటువంటి భావాలు లేకుండా, ఎటువంటి విచారాలు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆకారాలు కూడా లేకుండా, దృశ్యాలు లేకుండా ఎప్పుడైతే మనము మనన చిత్రం చేస్తుంటామో అది అద్భుతము, అనంతము. ఒక్కొక్కసారి ఆత్మలో కూడా అటువంటి ఒక స్థితి గతి లభించే ఆస్కారం ఉంటుంది. అది అద్భుతం. కాబట్టి ప్రతి క్రియలో కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి క్షణంలో కూడా సదా సర్వత్రా కూడా అటువంటి యొక్క ప్రక్రియ మనం సల్పచ్చు, అటువంటి సాధన చేయొచ్చు, జపము చేయొచ్చు అని చెప్పారు స్వామిజీ గారు. ముఖ్యంగా దానివల్ల అంతఃకరణ శుద్ధి లభిస్తుంది. మానసికంగా ఎవరికైతే అభ్యాసం అవుతుంటుందో అటువంటి వారికి అంతఃకరణ శుద్ధి జరుగుతుందని చెప్పారు స్వామిజీ గారు. మరియు వాచికంగా ఉపాంశంగా చేస్తే కూడా ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి విచారాలు, మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చింత అటువంటివి కూడా దూరం అవుతాయని చెప్పారు. అదేవిధంగా 24 గంటలు కూడా జపించవచ్చు అని చెప్పారు. అందులో ముఖ్యంగా అర్థం కూడా మనకు వారు వివరించారు. సృష్టికర్తవు, సచ్చిదానంద స్వరూపుడవు అయిన ఓ పరమాత్మ, నిన్ను మేము ఉపాసిస్తాము. మా బుద్ధులను వికసింపజేసి శ్రేష్టమైన సత్కర్మలయందు, శ్రేష్టమైన గుణకర్మములయందు, శ్రేష్టమైన వేద మార్గం యందు మా యొక్క బుద్ధులను ప్రేరేపింపుము అని చాలా చక్కగా వర్ణించారు. ఎంత మనము దాన్ని మననము, చింతనము చేస్తూ ఉంటే అంత విశాలంగా, అంత లోతుగా, అంత అద్భుతంగా అగుపిస్తుంది. కాబట్టి అటువంటి ఒక స్థితి, అటువంటి యొక్క అభ్యాసము ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంది. కాబట్టి ముఖ్యంగా అందులో మనకు రాదు, చాలాసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఉచ్చారణ రాకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనము సంస్కృత భాషకే కానీ, సంస్కృత మంత్రాలకే కానీ చాలా దూరమై ఉన్నాం. కాబట్టి కొద్దిగా చేస్తుంటే అటువంటి యొక్క అభ్యాసము చాలా చక్కగా జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడకుండా భక్తితో, శ్రద్ధతో, పవిత్రంగా ఉదయం సాయంకాలం ఎందుకు చేయాలని చెప్పారంటే ఆ సమయంలో రాజసిక, తామసిక శరీరంలో స్థితులు ఉండవు. కాబట్టి అప్పుడు సృష్టిలోనే ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి ఓం. రఘువీర్ గారు ఉన్న స్థలంలో అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది, అందుకే వారి శబ్దం మనకు వినపడట్లేదు. ఇక
నేను ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తాను. ఈరోజు మీకు నేను స్మరణ గురించి అనేక విషయాలు చెప్తూ ఎలా స్మరించాలో చెప్పాను, స్మరణ ఎన్ని రకాలో చెప్పాను, ఉచ్చారణ మిగతా అన్ని స్పష్టం చేశాను. ఇప్పుడు కొద్ది సమయము ప్రశ్నోత్తరాల కొరకు. మీరందరూ ఎవరైనా ఈరోజు చెప్పిన అంశాల్లో లేదా గాయత్రి మంత్రానికి సంబంధించి ప్రశ్నలు వేయండి. ఎవరైనా ప్రారంభించండి. నమస్తే గురూజీ. నమస్తే. రామకృష్ణ కంచాల నుంచి అండి. రామకృష్ణ గారు చెప్పండి. గురూజీ, ప్రాతకాలంలో గాయత్రి మంత్రం మినిమం ఎంతసేపు చేస్తే ఫలితం ఉందంటారు? చెప్తాను. ఈ పుస్తకం ఇది చెప్పడానికి మనకు స్మృతుల్లో శ్లోకాలు కూడా ఇవ్వబడ్డాయి. ఒక్కసారి అంటే ప్రతిరోజు 1000 సార్లు చేస్తే ఏ ఫలితం ఉంటుంది, ప్రతిరోజు గాయత్రి మంత్రం 100 సార్లు చేస్తే ఏ ఫలితం ఉంటుంది, ప్రతిరోజు 10 సార్లు చేస్తే ఈ విధంగా ఫలితం ఇవ్వబడింది. అయితే ఎంతసేపు చేయాలి అనే దానికన్నా అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీకు ఎంత సమయం దొరుకుతుందో దాన్ని బట్టి మీరు కేటాయించుకోండి. ఉదాహరణ ఒక స్పష్టం చేస్తాను. తక్కువలో తక్కువ అరగంట చేస్తే మంచిది, ఎక్కువ ఫలితం వస్తుంది. అరగంట కుదరలేదు 15 నిమిషాలు, 15 నిమిషాలు కుదరలేదు 10 నిమిషాలు. మీకు సమయం ఉంటే గంట కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఎలా చేయాలో చెప్తాను. ఒత్తిడి లేకుండా చేయాలి. అరగంట చేయమన్నారని తప్పకుండా కూర్చొని మనకు మనసు సహకరించకుండా చేయకూడదు. కాబట్టి దీనికి ఒకటే జవాబు. మీ మనసు ఉదయం పూట ఎంత సహకరిస్తే, ఎంతసేపు స్మరణ చేయటానికి సిద్ధంగా ఉంటే అంతసేపు చేయొచ్చు. 5 నిమిషాలు చేయటానికి సిద్ధంగా ఉంటే 5 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట చేయగలిగితే అంతా. అయితే దీంట్లో ఒకటే గుర్తుంచుకోవాలి, మనసు సహకరించకుండా ఏ స్మరణం ఉపయోగం లేదు. మనసు సహకరిస్తే ఎంతసేపు అయినా చేయొచ్చు. ఇదండి దానికి జవాబు. ధన్యవాదాలు గురూజీ. మంచిది. ఇంకెవరైనా అడగండి. ఈరోజు నిన్న చెప్పిన అంశాల్లో ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే అడగండి. ఒక సూచన ఇస్తాను, ఆ తర్వాత మళ్ళీ అడగండి. నేను నిన్ననే ఒక సూచన ఇచ్చాను. మనకు సత్సంగంలో ఒక భజన మనకి ఎంతో వాతావరణాన్ని ఇస్తుంది. అలా భజనలు పాడటానికి అందరూ ముందుకు రండి అని చెప్పాను. అలా నిన్న వినని వాళ్ళు ఉంటే కూడా ఈరోజు మళ్ళీ వింటారని చెప్తున్నాను. ఎవరైనా భజన పాడే వాళ్ళు ఉంటే వైదిక భజనలు ఒకసారి వాళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పవచ్చు. ఎవరైనా భజన చెప్పే వాళ్ళు ఉంటే పేరు చెప్పండి, లేదా వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ పేరు, నమస్తే. ఊరు, నమస్తే. చెప్పండి. ఎవరండి? నేను దన్నాన సత్యనారాయణ. సత్యనారాయణ గారు నమస్తే, మాట్లాడండి. అదే మీరు గేయాలు పాడమంటే పాడతానండి. మీరు ఎప్పుడు పాడమంటే అప్పుడు. ఎవరు పాడతారండి? నేనే. చాలా సంతోషం అండి, చాలా సంతోషము. నేను రాలేకపోతే చెప్పండి. నేను అంటే సాయంత్రము యజ్ఞం టైం అండి, 6 నుంచి మాకు 5:30 నుంచి 6 ఆ టైం అయిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం చేస్తాము. 5 అదే 6:30 తర్వాతే నేను ఇప్పుడు పాల్గొని, ఎందుకంటే సాయంత్రం గమ్మున అయిపోతున్నట్టు చేసేస్తాను. లేకపోతే 6:30 కూడా చేసేవాళ్ళం. 5:30 6 నుంచి ప్రారంభం. ఇప్పుడు 5:30కి పెట్టుకున్నాం ఈ రోజు నుంచి. సరే, అలాగే. మరి 6:30కు మీరు వచ్చి పాడగలుగుతారా? పాడుతానండి రేపు. సరే అండి, సరే. 6:30కు మీద ఉంటుంది. అయితే వచ్చే సోమవారం మీరు పాడుతారు. అలాగండి, అలాగండి. రేపు వేరే వాళ్ళకు నిర్ణయం అయింది. మీరు వచ్చే ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. వచ్చే సోమవారం మీరు పాడండి. మీ పేరు నేను నోట్ చేసుకుంటాను, మీ నంబర్ కూడా నా దగ్గర ఉంది. ఆ తర్వాత కూడా ముందు కూడా నేను ఒక రోజు ముందు చెప్తాను. మీరు 6:30కు పాడినా సరిపోతుందండి. అంటే మాకు 6 5:30కి ఇప్పుడు ప్రారంభం. అంటే ప్రతిరోజు సాయంత్రం మాకు
పర్వాలేదండి, మీరు 6:30కు పాడినా సరిపోతుంది. నమస్తే అండి. ఇంకా అక్కడ మీ ప్రాంతంలో చీపురుపల్లి ఇంకా చుట్టుపక్కల ఇంకెవరున్నారా భజన పాడేవాళ్ళు? ఉన్నాను గురుగారు. ఉంటే వాళ్ళని అడిగి నాకు పేరు వాట్సాప్లో పేరు పంపించండి. అలాగండి, అలాగే. వాళ్ళు పాడతారా ఒకసారి అడిగి పేరు పంపిస్తే నేను మీకు అవకాశం ఇస్తాను. అలాగండి. అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ మీరు పాడినా, మీకు తెలిసిన వాళ్ళు పాడినా మీ పేర్లు నాకు వాట్సాప్లో పంపించండి. నేను ఒకరోజు ముందే చెప్పి మీరు ఒక భజన పాడటానికి అవకాశం. అయితే భజనలన్నీ వైదిక భజనలు ఉంటే బాగుంటాయండి. వైదిక భజనలు, ఈశ్వర భజనలు ఉంటే మనకు శ్రేష్టం. సరే, ఇంకొక 3 నిమిషాల సమయం ఉంది. ఎవరైనా ఇంకా ప్రశ్నలు ఇట అడిగేది ఉంటే అడగండి. ఓం నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. మన గాయత్రి మంత్రానికి మన రూల్స్ ఏమైనా ఉంటాయా? హద్దులు అంటే ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ, ఇంకా ఎవరికైనా ఆపరేషన్ అయిన టైంలో కానీ, అంటే రెగ్యులర్గా చేయొచ్చా? ఏమన్నా రూల్స్ అవి ఉంటాయా? చెప్తానమ్మా. మనం చేసేది మనసుతో స్మరణ, వాక్కుతో స్మరణ. దీనికి పీరియడ్స్కి సంబంధం లేదు. మన మనసు శుద్ధంగా ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు, పీరియడ్ సమయంలోనూ. అయితే పీరియడ్స్తో సంబంధము మనకు పౌరాణికులు విగ్రహ పూజ ఏదైతే ఉంటుందో ఆ పూజకు చేయొద్దని అంటారు. కాబట్టి పౌరాణిక పద్ధతుల్లో విగ్రహారాధన పూజల్లో అక్కడ అది నియమం అక్కడ ఉంటుంది. వైదికంలో మాత్రము స్మరించుకోవటానికి, సంధ్య చేయటానికి పీరియడ్స్తో సంబంధం లేదు. కాబట్టి పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇక మీరు ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ అయింది, ఆ సమయంలో చేయవచ్చా? ఆపరేషన్ అయ్యి బాగా ఇబ్బంది, నొప్పి ఉంటే మనం చేయలేం. అలా కాకుండా ఆపరేషన్ అయింది, ఎలాంటి నొప్పి లేదు, కేవలం బెడ్ మీద రెస్ట్లో ఉన్నాము, అంత బాగుంది, స్మరణ చేయొచ్చు. అలా చేస్తే మీ శారీరక మానసిక శక్తులు వికసిస్తాయి, అనేక రకాలు ఉపయోగం. కాబట్టి మీరు చెప్పినట్టుగా పీరియడ్స్ ఉన్నప్పుడు మనము ఆ పూజలు, విగ్రహారాధనలు అక్కడ నియమం ఉంటుంది, కానీ మనసు విషయంలో మనసు శుద్ధంగా ఉంటే చాలు, ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే మనకు సర్జరీస్ అలా అయినప్పుడు కూడా మనకు ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా ఉంటే ప్రశాంతంగా చేసుకోవచ్చమ్మా, అలా చేయొచ్చు. ఓకే, ధన్యవాదములండి. అంటే గాయత్రి మంత్రం వల్ల ప్రాణాయామం కూడా జరుగుతుంది అంటారు కదా యోగా ప్రకారం? చెప్తాను. ప్రాణాయామాల్లో కపాలభాతి లాంటివి పీరియడ్ సమయంలో సర్జరీలో చేయొద్దు. ఓకే. అలా కాకుండా అనులోమ విలోమ, నెమ్మదిగా శ్వాస నింపుడు, నెమ్మదిగా వదిలేసుడు, ఇది చేయడంలో ఇబ్బంది లేదండి. అనులోమ విలోమ అంటే కూడా ఇలా వేలు ఉపయోగించకుండానే 2 రంధ్రాల ద్వారా తీసుకుని 2 రంధ్రాల ద్వారా నెమ్మదిగా వదిలేయడం, ఇది పీరియడ్ సమయంలో ఇంకా చేయాల్సింది ఇంకా చాలా మంచిది, ఇబ్బంది లేదు. మళ్ళీ మంత్రం కూడా ఏంటిదంటే మనము వేగంగా చెప్పకూడదు, నెమ్మదిగా ఓం భూ భువ స్వహ ఇలా చెప్తే ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ధన్యవాదములండి. మంచిదమ్మా. నేను ఇప్పుడు సమయం అయింది కాబట్టి నేను శాంతి పఠం చెప్తాను. ఆ తర్వాత కూడా ఎవరన్నా మాట్లాడి ఉంటే నాతోని ప్రశ్నించండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపశాంతి, ఓషధయ శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేపి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెవరైనా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. స్వామీజీ ఓం నమస్తే. నమస్తే స్వామీజీ,